నమస్తే గురూజీ. నమస్కారం. చాలా మంది అంటారు నాకు శని బాధలు ఎక్కువైపోయాయి. ఈ బాధలు పోవాలి అంటే కాలభైరవ గుడికి వెళ్తే నిజంగా పోతాయా అని చెప్పి. ఇది ఎంతవరకు కరెక్ట్ గురూజీ? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. శని బాధలు తొలగిపోవాలంటే కాలభైరవ గుడికి వెళ్ళాలా అంటే, శని అంటేనే మనకు ఈ యొక్క శనేశ్వరుల అనుగ్రహం కలగాలి అని అంటే విష్ణుమూర్తిని శివుణ్ణి ఆరాధనా క్రమంలో పెట్టుకోవాలి. దేవతారాధన ఎక్కడైతే జరుగుతున్న నిత్యం కూడా శని అనుగ్రహం కలుగుతుంది వారికి. అంటే అప్పుడు ఆయన ఏమీ బాధించడు. దేవతలు ఎక్కడైతే పూజింపబడతారో శని అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా మరి శనికి కాలభైరవకు ఉన్నటువంటి సంబంధం ఏంటి అనే దానికి వస్తే కనుక, కర్మకారకుడు మనకు సాక్షిభూతుడు సూర్యుడు అయితే దాని కర్మను చేశావు అని చెప్పి సాక్ష్యంగా చూసేటువంటిది శనేశ్వరుడు. మరి ఇద్దరికి ఉన్న సంబంధంతో కాలభైరుడు అంటే మీరు పేరులోనే ఉన్నది. కాలస్వరూపం ఏంటి అంటే ఈశ్వరుడు యొక్క స్వరూపమే కాలస్వరూపము. ఇది మనకు వామన పురాణం తెలపబడిందమ్మా. వామన పురాణంలో మీరు తీసుకున్నట్లయితే మొదటి ప్రారంభంలోనే 2వ అధ్యాయంలో ఇది ఉంటుంది. వామన పురాణం కాలస్వరూపం ఏంటి, కాలం అంటే ఎందుకు మనకు విభజింపబడినప్పుడు ఈశ్వరుని ఎందుకు ఆరాధన చేయాలనేది అక్కడ మనకు వామన పురాణం తెలపబడింది. కాలభైరుడు యొక్క స్వరూపాన్ని కూడా. కాలభైరవుడు ఏంటి అంటే మనకు ద్వాదశ రాశి చక్రభూతం ఏదైతే ఉంటుందో ఒక్కొక్క రాశి ఒక్కొక్క అంగంగా చెప్పబడింది. ఆ అంగస్వరూపమే కాలభైరవ స్వరూపం. కాలభైరవుడికి అంగస్వరూపం అంటే ఏంటంటే మన ద్వాదశ రాశులు ఏవైతే ఉంటాయో ఆ ద్వాదశ రాశి స్వరూపమే కాలభైరవుడు. ఆ కాలభైరవుడికి ఆరాధన ఏ విధంగా చేయొచ్చును అంటే కొద్ది విగ్రహ రూపంలో మనం చేస్తున్నాం. మీరు చూసే ఉంటారు, మనకు కాశీ క్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం ప్లాగే మాధవం దృష్ట్యా ఏకబిల్లం శివార్పణం మనకు బిల్వాష్టోత్తరంలో కూడా ఉంది. అంటే కాశీ క్షేత్రం దర్శించిన, కాలభైరవుడు యొక్క అనుగ్రహం కలిగిన, నిత్యం కూడా అక్కడ కాలభైరవుడు యొక్క అనుగ్రహం కలిగిన తర్వాత ప్రయాగే మాధవం దృష్ట్యా అంటే ప్రయాగలో బిందు మాధవుడు అంటే మాధవేశ్వరి దేవి శక్తిపీఠం కూడా ఉంది ప్రయాగరాజులో శక్తిపీఠం. ఇవి ఎవరైతే దర్శించుకుంటారో వారు ఈశ్వరానుగ్రహానికి సంభూతులు అవుతారు. ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. ఈశ్వర ఈ యొక్క దర్శనము కానీ భాగ్యం కానీ అంతా నీకే అర్పణం చేశాను అని బిల్వపత్రి పెట్టి మనం ఈశ్వరుడికి ఇస్తాం. అంటే మనకుండే త్రిగుణాలు కావచ్చు, మనకుండేటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు బిడదలను చెప్పబడింది. ఈ యొక్క కాలభైరవుడికి మరి విగ్రహ రూపంలో ఆరాధన చేయొచ్చా అంటే శుభ్రంగా చేసుకోవచ్చు. నూనెతో సాత్వికంగా ఆరాధన చేయాలి అంటే నూనెతో అభిషేకం చేయడం, మంచి ఒరిజినల్ నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోవచ్చు. ఒకవేళ వామాచార పద్ధతిలో చేసుకున్నట్లయితే మద్యంతో అభిషేకం చేస్తారు కాలభైరవుడికి. మీరు చూసే ఉంటారు కొన్ని గుళ్ళల్లో ఇప్పటికీ కూడా మద్యంతో అభిషేకం చేస్తారు. మీరు కాలభైరవుడు కాశీ క్షేత్రంలో కానీ అతను ఉజ్జయిని పట్టణంలో అయితే ఉండే మహాభైరవుడు కాలభైరవుడికి అదే తీర్థంగా ఇస్తారు అందరికి. ఆ క్షేత్రంలో తప్పులేదు. క్షేత్రంలో ఏది ఇస్తే అది తీర్థంగా ప్రసాదంగా తీసుకోమని చెప్పబడింది. క్షేత్రంలో అంటే ఆ క్షేత్రంలో అక్కడ అదే తీర్థము అంటే అదే ఇంకంతే తీసుకోవాలి. నేను తీసుకోను అంటే నమస్కారం చేసుకోండి, దాన్ని చేయించకుండా అట్లా నమస్కారం చేసుకోండి. ఒకవేళ నేను తీసుకోలేని పక్షంలో ఉన్నాను అనుకున్నట్లయితే అలా దాన్ని నమస్కారం చేసుకోవడం వల్ల కూడా అది గ్రహించిన వాళ్ళం ఉంటాం. ఇట్లా లేకపోతేనా వాసన చూసి పక్కన వేసేయచ్చు. అలా చేసినా కూడా అది గ్రహించిన వాళ్ళం అవుతాం. అలా చేస్తే కూడా మనకు ఆ ప్రసాదాన్ని స్వీకారం చేసిన వాళ్ళం అవుతాం. మనం స్వయంగా స్థూలంగా తీసుకోకపోయినా సూక్ష్మంగా దాన్ని పక్కన పెట్టేస్తాం, ప్రసాదంగా తీసుకొని సూక్ష్మంగా. ఈ విధంగా కాలభైరవుడి యొక్క అనుగ్రహం కలిగితే కనుక శనేశ్వర గ్రహ బాధలు ఎందుకు తొలగిపోతాయంటే కాలమంతా కూడా ఈశ్వరుడు యొక్క స్వరూపమే. కాబట్టి ఈశ్వరుడికి ఆరాధన చేయటం వల్ల నువ్వుల నూనె మనం ఏదైతే పెడతామో శనేశ్వరుడికి ప్రీతి. నువ్వులతో చేసేటువంటి ఏదైనా అర్చన కావచ్చు, పూజనం కావచ్చు, నువ్వులతో మనం నైవేద్యంగా చేసి పెట్టడం కావచ్చు, ఇవన్నీ ప్రీతి. అందుకనే నువ్వులతో ఏ పదార్థాన్ని అయితే మనం వండి పెట్టినా కూడా, లేదా దాంతో వచ్చే పదార్థంతో అభిషేకం చేసినా కూడా శని దోషాలు పోతాయని చెప్పి. ఈ కాలభైరుడు యొక్క స్వరూపం ఏంటంటే మనకు నలుపులో ఉంటుంది. కానీ ఇక్కడ శనేశ్వరుడు ఏ విధంగా ఉంటాడంటే మేఘవర్ణంలో ఉంటారు. అందరూ నలుపుగా ఉంటారు అనుకుంటారు శని. అదే మనం వేసుకునేటువంటిది. స్వామివారు ఏ విధంగా ఉంటారయ్యా అంటే మనకు బాగా వర్షం పడేటప్పుడు మేఘాలు ఏ విధంగా కమ్మి ఉంటాయో నీలం రంగులో నలుపు రంగు మధ్యలో
అది శనేశ్వరుడు యొక్క స్వరూపం. ఉమ్, అంటే మేఘవర్ణం రూపంలో ఉంటుంది. మేఘం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. ఉమ్, మేఘానికి నలుపు వర్ణం కుదుర్చుకొని ఉన్నటువంటి వ్యవహారమే శనేశ్వరుడు యొక్క స్వరూపం. ఉమ్, అట్లాగే శివలింగాకారంలో అష్టభైరవ మూర్తులు ఉన్నాయి మనకి. ఉమ్, వీళ్ళు నిత్యము కూడా కాలభైరుడు యొక్క స్వరూపం ఏంటంటే కైలాసంలో నిత్యము స్వామి ధ్యానం చేసేటప్పుడట ఉమ్, 8 భైరవమూర్తులు సంరక్షిస్తుంటాడు. శివుణ్ణి భంగం చేస్తుంటారట రాక్షసులు వచ్చి ఉమ్, తపస్సుని. ఉమ్, అలా తపస్సును భంగం చేయడానికి అనేక రాక్షసులు వాళ్ళ యొక్క తపస్సు చేసుకోవడానికి, వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి అనేక రకాల మార్గాలతో వస్తుంటే స్వామి యోగుగా నిత్యం కూడా ధ్యాన ముద్రలో ఉంటారు కాబట్టి ఉమ్, ఆయన్ని సంరక్షించడానికి 8 మంది మూర్తులు ఉంటారు చుట్టూత, ఉమ్, స్వామివారి చుట్టూ కాలభైరవ మూర్తులు. వాళ్ళని కూడా ఉమ్, వాళ్ళే సంహార భైరవుడు, రురు భైరవుడు, క్రోధ భైరవుడు, భీషణ భైరవుడు, సంహార భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, ఇలా చండ భైరవుడు, క్రోధ భైరవుడు, ఇలా భైరవ స్వరూపాల్లో ఆరాధన ఉంటుంది. ఉమ్, ఇది ఈ భైరవ మూర్తుల్ని మనం ఎక్కడ చూడగలుగుతామంటే విగ్రహ రూపాల్లో ఎక్కడ చూడలేం. ఉమ్, ఒక్క కాల భైరవుడినే మనం చూస్తాం. ఈ రూపాలు మీరు చూడదలుచుకుంటే కనుక కంచు పాత్ర ప్రయోగంగా మనకు రఘుస్థలమే తమిళనాడులో ఉంది. ఉమ్, అక్కడ ప్రత్యంగిరా గుడి ఉంది. ఆ ప్రత్యంగిరా గుడిలోకి వెళ్తే రుద్రాక్ష మండపంలో అమ్మవారు ఉంటుంది. దాని చుట్టూతా అమ్మవారి చుట్టూతా కూడా అష్టభైరవుల మూర్తులు ఉంటాయి మీకు. ఉమ్, అక్కడ మనం చూడొచ్చు. ఉమ్, మళ్ళీ ద్రాక్షారామంలో కూడా శివలింగం చుట్టూతా ఉంటాయని చెప్పమన్నారు. ఉమ్, మరి ద్రాక్షారామం ఎవరైనా వెళ్తే కనుక అక్కడ శివలింగాకారంలో సంతానం లేని వాళ్ళకి ఆ యొక్క శివలింగం చుట్టూతా కూడా ప్రదక్షిణం చేయటం వల్ల కూడా సంతానం కలుగుతుంది చెప్పబడింది ఉమ్, భైరవమూర్తులకి. ఉమ్, కాబట్టి భైరవుడి యొక్క అనుగ్రహం కలిగితే కనుక కాలం మన అధీనంలో ఉంటుందని, కాలం మనం అనుకూలంగా అంటే కాలం కూడా మనకు అనుకూలంగా మారుతుందని, వ్యతిరేకతలు ఉన్నా కూడా అలా శని దోషాలు పోతాయని, కాలభైరవుడు గుడికి వెళ్ళినట్లయితే ఈ విధంగా మద్యంతో కానీ లేదైనా ఆ నూనెతో అభిషేకం చేసినా కూడా ఆ యొక్క స్వామివారి అనుగ్రహం కలుగుతుందని, ఆ కర్మ అంటే పశ్చాత్తాపంతో అర్చన చేయటం. అక్కడ కాలం అంటే పశ్చాత్తాపడటం. ఉమ్, స్వామి నీవే ఇంకా మాకు శరణ్యం అని చెప్పి ఆ యొక్క ఈశ్వరుడు యొక్క ధ్యానం చేస్తూ ఉండడం వల్ల అన్నీ నశించిపోతాయని చెప్పబడుతుంది. అయితే కాలభైరవుడు గుడికి వెళ్తే మంచిది, శని దోషాలు కూడా తొలగిపోతాయి. ధన్యవాదాలు.